ఒకసారి స్వామివారికి దండం పెట్టుకున్నాం. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామికి ఆయన పాదపద్మాలకి నమస్కరించి ఇవాళ పాసురం అర్థం తెలుసుకున్నాం. నిన్నటి పాసురంలో ఒక అమ్మ ఒక ఉన్నతమైన కులంలో పుట్టి, అది ఎటువంటి కులము అంటే ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ మృదుత్వం ఉండి, కర్కశంలో కర్కశం ఉండి, అవసరమైన వరకు వాళ్ళ గుణాలని వ్యక్తం చేయగలిగిన ఎటువంటి లోపము లేని ఒక అద్భుతమైన కులంలో పుట్టి చాలా అందమైన గోపిక, అంతేకాకుండా చాలా సంపన్నురాలైన గోపిక. అన్ని విషయాలు ఆ గోపిక దగ్గర ఉన్నాయి. మనం నిన్న ఒక మాట చెప్పుకున్నాం, ఇన్ని ఉన్న చోట కొంచెం కొంచెం మనకి గర్వం అనేది కూడా ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆండాళమ్మ నీ కోసం మేము నీ వాకిట బయట నిలబడ్డామమ్మా, ఇంకా నిద్రపోతున్నావు అనగానే ఆ గోపిక ఇవన్నీ వదిలిపెట్టేసి, తన ఐశ్వర్యాన్ని వదిలిపెట్టేసి, ఉన్నతమైన కులాన్ని వదిలేసి, తన అందాన్ని మర్చిపోయి, ఇవన్నీ మర్చిపోయి ఆ శ్రీకృష్ణ సాంగత్యం కోసం పరుగున బయటికి వచ్చేసిందట. నిన్నటి పాసనలో మనం ఇది తెలుసుకున్నామంటే, మనకి అమ్మ చెప్పిన మాట ఏంటంటే, ఒక్కసారి మీకు ఆ భగవంతుని సాంగత్యం, ఆ భగవంతుని మీద భక్తి, ఆ భగవంతుని మీద నమ్మకం ఏర్పడిన వెంటనే మనకి ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ అవన్నీ విడిచిపెట్టేసి ఆయన ధ్యానంలోకి మనం వెళ్ళిపోతాము అన్న విషయాన్ని నిన్న అమ్మ మనకు చెప్పిందనమాట. ఈరోజు పాసనంలో మనం చూస్తే கனத்தலம் கத்தெரமை கண்ணுக்கிறங்கு நினைத்த முளை வழிయే నిండ్ర పాల్ చోరు. ఇక్కడ ఈరోజు పశు సంపద ఈ గోపిక ఉన్న చోట ఎట్లా ఉందంటే, కనెత్తెలం కత్తెరమై కన్నెక్కిరంగు. ఆ పశువులు ఎట్లా ఉన్నాయంటే, పశువులను కట్టేసిన చోట తమ దూడలు వచ్చి పాలు తాగుతున్నాయి అన్న భ్రమలో ఉండి, ఆ పాలు అట్లా జారి పడిపోతున్నాయంట. పాలు ఆ పొదుగులలోంచి పడిపోయి ఆ ప్రాంతం అంతా బురదగా అయిపోయిందంట. ఆ పాలతోటి బురద అయిపోయిందంట అక్కడ ప్రాంతం. అటువంటి పశు సంపద ఉన్న ఒక గోప బాలుని, నిన్నటి వరకు గోప బాలికల గురించి చెప్పింది, ఒక గోప బాలుని తమ్ముని, గోప బాలుని చెల్లెలివైన ఓ గోపిక నువ్వు మా దగ్గరికి రా అని అంటుంది అనమాట. ఈవేళ చాలా విశేషమైన పాసరం, ఎందుకంటే శ్రీకృష్ణుని సాంగత్యం గురించి చెప్పింది. ఈ గోప బాలకుడు ఎటువంటి వాడంట, ఆ శ్రీకృష్ణుడు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేని వాడంట. అటువంటి వాని తమ్ముడు చెల్లెలా అని సంబోధిస్తుంది అనమాట ఇవాళ పాసరంలో. అంటే ఎవరికైనా కానీ శ్రీకృష్ణ సాంగత్యం అనేది ఒక్కసారి వచ్చిందంటే ఇంకా విడిచిపెట్టేది అనేది ఉండదు మనకి. ఆయన గురించే మనం అందరం అట్లాంటి వాళ్ళమే అని ఆండాళమ్మ చెప్పిందనమాట. ఎందుకంటే మనకి జన్మల సంబంధం అట ఇది. అందుకే ఈరోజు ఇట్లా వచ్చి మనం కూర్చొని ఈ పాసరాలు చదువుకుంటూ ఆయన నామాన్ని తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. వీలైనంత వరకు, అవకాశం వచ్చినప్పుడు అంతవరకు మనము ఆయన నామాన్ని తలుచుకున్నాం. ఎందుకంటే మనం అందరము ఒకనొకప్పుడు ఆ రేపల్లెలో ఉండి ఆ స్వామివారి చెంత ఆటలాడుకొని ఆయన అద్భుతమైన లీలలను చూసిన వాళ్ళమంట మనం. అందుకోసమే అటువంటి జ్ఞాపకాలను మరవలేక జన్మకు మళ్ళీ జన్మ ఎత్తినా కానీ ఇదే విధంగా ఆ శ్రీకృష్ణ నామాన్ని జపం చేస్తూ ఉంటామంట మనము. అటువంటి కోవకు చెందిన గోపిక ఈరోజు మనం లేపుతున్నాం అనమాట. கனித்தலம் கத்திரமை கண்ணுக்கிறங்கு நினைத்த முழிவழியே நின்று பால் சோறு ననత్తెల్లం చేరార్కం నచ్చల్వన్ తంగాయ్. అంటే శ్రీకృష్ణుడి అతి సన్నిహితమైన ఒక స్నేహితుడు, అతనిని మరిచిపోలేని, అతను ఒక క్షణం కూడా విడవలేని ఒక గోపబాలుని చెల్లెలా. తంగాయ్ అంటే చెల్లెలా, నిద్రలే అని చెప్తాం అనమాట. పనితిలై వీళ్ళనన్ వాషల్ కడపట్టు శనిత్తినాల్ తెన్నిలంగై గోమానై చెట్టు. మేమందరం వచ్చి ఈ మంచు కురుస్తున్నప్పుడు మంచుకులో మా తలలన్నీ తడిసిపోయాయి మొత్తం. అయినా కానీ వచ్చి నీ వాకిటి గుమ్మాన్ని పట్టుకొని నిలబడ్డాం. అంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, మొత్తం మంచు కురుస్తుంది, బయట నిలబడలేము. ఎందుకంటే మంచు కురుస్తుంది, తలలు తడిచిపోతున్నాయి, శరీరం తడిచిపోతుంది. పోనీ లోపలికి వచ్చి అక్కడ వాకిట్లో నిలబడదామంటే వాకిలంతా బురద అయిపోయింది. అక్కడంతా ఎట్లా బురదైంది, ఆ పాలు స్రవించి అక్కడంతా మొత్తం అంతా వాకిలంతా బురదైపోయింది. అందుకోసం మేము ఏం చేస్తున్నామమ్మా అంటే, మేము వచ్చి నీ వాకిలి తలుపుని పట్టుకొని నిలబడి ఉన్నాం, నీకోసం నువ్వు బయటికి రావాలని చెప్పి. వాసల్ కడపట్టు తలుపుని పట్టుకొని నిలబడి ఉన్నాం అనమాట, గడపని పట్టుకొని నిలబడి ఉన్నాం.
மனத்து கிணியாய் பாடவோம் நீ வாய் திறவாய் ఇనిత్తాన్ ఎళిందిరాయ్ ఈదన్న పేరెరక్కం. మేము పాడుతున్న ఈ పాటలు నీకు వినపడటం లేదా? బయటికి వచ్చి తలుపు తీసి మా సాంగత్యంలోకి నువ్వు మా స్వామివారి సేవ కోసం మాతో చేరవమ్మా అని అడుగుతుందన్నమాట. ఒకసారి ఈ అర్థం పూర్తిగా తెలుసుకుంటే, నర్చెల్వం తంగాయ్ అంటే ఓ సంపన్నురాలి చెల్లెలా. శ్రీకృష్ణుని క్షణమైనను విడవక ఉండలేని ఒక గోపబాలని చెల్లెలు నిద్ర లేపుచున్నారు. వారు పాడి సంపద ఎటువంటిది అంటే, ఆవులు తమ దూడలకి పాలిస్తున్నట్టుగా ఊహించుకొని పాలను స్రవింపజేయగా ఆ పాలు నేలపై పడి ఆ ప్రదేశమంతా బురదగా మారినది. మంచి కురిసి మా తలలు తడవగా వచ్చి నీ వాకిట ముందు నిలుచున్నాము. సుందర నగరమైన లంకాపురానికి రాజైన రావణుని సంహరించిన శ్రీరామచంద్రునిపై పాటలు పాడుచుండగా నీవు ఇంకను నిద్ర లేవకున్నావే. నీ గాఢ నిద్ర గురించి తెలిసి పొరిగిళ్ళ వాళ్ళు చూచి వింతగా మాట్లాడుకొనుచున్నారు. ఇకనైనను తలుపు తెరవమ్మా అన్నది. నిన్నటి వరకు మనకు తెలిసిన పాసురాలలో అమ్మ ఏం చెప్పింది? శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి పాలకడలో పడుకునే స్వామి, ఆ తర్వాత శకటాసురుని చంపినవాడు, పూతనని చంపినవాడు, ఇవన్నీ చెప్పింది. మొన్న ఒకరోజు పాసురంలో, నిన్న కాక మొన్న పాసురంలో కుంభకర్ణుడి లాగా నిద్రపోతున్నావు నువ్వు అన్నది. కుంభకర్ణుడిని సంబోధించింది. ఈవేళ పాసురంలో ఏంటంటే రావణాసురుని సంబోధించింది అనమాట. రావణాసురుని అందమైన సుందరమైన లంకాపురానికి రాజు రావణాసురుడు అని చెప్పింది. ఆ రావణాసురుణ్ణి సంహరించిన శ్రీరాముని పాటలు పాడుతున్నాం. నిన్నటి వరకు ఏం చెప్పింది? శ్రీకృష్ణుడి పాటలు పాడుతున్నాము అని చెప్పింది. ఇవాళ కేవలం శ్రీరాముని పాటలు పాడుతున్నాము అని చెప్పింది అనమాట. శ్రీరాముని పాటలు పాడుతున్నాం ఎందుకంటే ఇక్కడ మనకి గోపబాలుని గురించి చెప్పింది. ఆ గోపబాలుడు ఎటువంటి వాడు అని చెప్పింది? ఆ కృష్ణుడిని ఒక క్షణం కూడా వదిలిపెట్టని గోపబాలుడు అని చెప్పింది అనమాట. మనకి శ్రీరామచంద్రుడిని ఒక క్షణం కూడా వదిలిపెట్టని వాడు లక్ష్మణుడు. అంటే ఈ రోజు ఉన్న ఈ గోపబాలుడు ఏమంటే లక్ష్మణుడు లాంటి వాడు అనమాట. లక్ష్మణుడు లాంటి వాడి చెల్లెల్ని మనం ఇవాళ నిద్ర లేపుతున్నాం. ఆ లక్ష్మణుడు గురించి చెప్పింది కాబట్టి, మరి లక్ష్మణుడు అంటే ఇంకా మనం రాముడి గురించి మాట్లాడాలి కదా, అందుకోసం రాముని కీర్తనలు మేము పాడుతున్నాము, ఇప్పటికైనా వచ్చి తలుపు తెరవమమ్మా అని చెప్తుంది అనమాట. ఈ పాసురంలో కొన్ని మాటలు చెప్పింది అమ్మ. పాలు స్రవించడము అని చెప్పింది అనమాట. పాలు తనకు తానే, ఆ దూడలు మనని చూసి అదే దూడలు పాలు తాగుతున్నాయేమో అని భ్రమించుకొని ఆ ఆవులు పాలు అలాగే స్రవిస్తున్నాయట. మనకి ఉదాహరణకు చూసుకున్నాం అనుకంటే, మనకి మన ఉపాధ్యాయులు ఉంటారు, మన టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? పిల్లలు వింటున్నారా లేదా అనేది వాళ్ళకి అనవసరం అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరూ ఏం ఊహించుకుంటారంటే, నేను చెప్తున్న ప్రతి మాట నా విద్యార్థులు చక్కగా వింటున్నారు అనుకొని ఆ చెప్పే పాఠంలో మొత్తం లీనమైపోయి వాళ్ళు ఆ పాఠాన్ని చెప్తారు. అటువంటి అద్భుతమైన, అంటే ఇవాళ ఆ పాలను, ఆ గోవులను మన ఉపాధ్యాయులు, మన టీచర్స్, వాళ్ళకి మన గురువులకి సంబోధించింది అనమాట. ఇట్లా ఉంటారు గురువులు. ఎప్పుడైనా మనకి ఒక బోధ చేస్తున్నప్పుడు నీకు వినిపించిందా లేదా, నువ్వు విన్నావా లేదా, నువ్వు చూసావా లేదా అన్నది పట్టించుకోరు వాళ్ళు ఎట్లా చెప్తారంటే, వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, నేను చెప్పే ప్రతి మాట ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ వింటున్నారు, చక్కగా వింటున్నారు, వీళ్ళందరూ మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద 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 ఉద్యోగాలు చేస్తారు అన్న ఒక అద్భుతమైన భావంతో వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏం వింటారులే, 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది, నా పని అయిపోతుంది, నా జీతం వస్తుంది అని అనుకోరు మన టీచర్లు ఎవరు. ఈ విధంగానే చెప్తారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మనం మాతృదేవో భవ, పితృదేవో భవ అన్న తర్వాత మూడవది ఆచార్య దేవో భవ అని అంటాం. మనం ఖచ్చితంగా అంటాం ఆ మాట, ఎందుకంటే ఆచార్యులు అంత గొప్పవాడు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనకి దీంట్లో మనకి ఎన్ని చెప్పిందంటే, గుణాల గురించి చెప్పింది. మనకు సత్వ, రజో, తమో గుణాలు అని 3 గుణాలు ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ మీకు. ఆయన ఎప్పుడు చెప్పారంటే 3 గుణాలు ఉంటాయి. సత్వగుణాలు, రజోగుణాలు, తమో గుణాలు అని 3 గుణాలు ఉంటాయి. సత్వగుణాలు అంటే దేవతల నుంచి వచ్చిన గుణాలు మనకు సత్వగుణాలు అనమాట. మంచి చేయడం అనేది, మంచి అనేది అది మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవడమే. సత్వగుణాలు అంటే దైవిక గుణాలు అన్నమాట. రజోగుణాలు అంటే మానవులతోటి వచ్చేదనమాట. నేను, నాకు, నా స్వార్థం, నేను అనుకునేదంతా రజోగుణాలు అనమాట. నా కోసం చేసుకునే పనులన్నీ రజోగుణాలు అనమాట. తర్వాత తమో గుణాలు అంటే తామస గుణాలు రాక్షసుల నుంచి మనకు వర్తిస్తాయట.
రాక్షసుల నుంచి వచ్చేది ఇంకొకళ్ళని హాని చేయడము, ఇంకొకళ్ళని ఆపడము, ఇట్లాంటివన్నీ తామస గుణాలు అంటారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే ఈ 3 గుణాలు మనలో ఉండి తీరాల్సిందే, ఉంటాయి కూడా. కాకపోతే ఆ గుణాల బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మన ప్రవర్తన, మన మన మార్గము తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సత్వగుణాలు అనేవి ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్న చోట అందరూ చక్కగా మాట్లాడుకుంటుంటాం, దైవ చింతన చేస్తుంటాం, అవన్నీ ఉంటుంది. ఈ సత్వగుణాలు మనకు రావాలి అంటే మన శరీరాన్ని కాపాడుకోవాల్సిందే, మనం తినాల్సిందే, మనం కొంచెం ఆనందించాల్సిందే. ఇప్పుడు చూడామనుకోండి, మనం 9 గంటలకి 9 తర్వాత వచ్చి మనం కూర్చొని ఇక్కడ పారాయణం చేస్తున్నాం, చక్కగా ఉన్నాం. అదే 6 గంటలకి 6:30కి వచ్చామనుకోండి, చాలామందికి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, టైం అవుతుంది, లేకపోతే మనకు అది ఇక్కడ ఉన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మనకు వేరే చోట కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది కాక వెళ్ళిపోవాలనేది ఉంటుంది, తొందరగా అయిపోవాలి అన్నట్టు ఉంటుంది. భక్తి అలా ఉండకూడదు. భక్తి అనేది మనకు వస్తే ఆ పరమాత్మని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయగలగాలి. మనం చేయగలిగితేనే అది మనకు వస్తుంది. ఆ చేయగలిగిన పరిస్థితి రావాలి అంటే మనం కొంచెం మన గురించి కూడా ఆలోచించుకోవాలి. అది మూడోది తమో గుణాలు అంటే, ఇప్పుడు మనకు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లవాడు కత్తితో ఆడుకుంటున్నాడు అనుకోండి, ఆ పిల్లోడు నేను సత్వగుణాలని చూపిస్తాను, ఆ పిల్లోడిని ఏమేమి అనను, అలాగే వదిలేస్తానంటే కత్తితో చేయి కోసుకుంటాడు. వాడిని బెదిరించాలి. అప్పుడు వాడు వినకపోతే వాడిని తిట్టాలి, కొట్టాలి, నీ పని చేయకూడదు అని వాడికి చెప్పాలన్నమాట. అట్లాంటివి కూడా తమో గుణాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ తమో గుణాలు ఎక్కువగా ఉన్నవాడు మన దైవ సాంగత్యం నుంచి కొంచెం దూరంగా ఉంటారు. రజో గుణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దూరంగా ఉంటారు. సత్వ గుణాలు ఎక్కువ ఉన్నవాళ్ళు దగ్గరగా ఉంటారు అన్నది చెప్తారన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకొకటి ఏంటంటే ఈ గుణాలు అనేవి ముందు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు మనం పాశురాల్లో చూసుకున్నాం, మొదటి గోపికను లేపినప్పుడు అమ్మ ఏం చెప్పింది? పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది. రెండో పాశురానికి రాగానే అమ్మ ఏమంటుంది? ఆ పక్షులు మాట్లాడుకుంటున్నాయి అన్నది. అంటే మొదటిసారి ఎక్కడికైనా వచ్చినప్పుడు, ఈ పారాయణానికి ఇట్లా వచ్చినప్పుడు, వాళ్ళు ఏంటో అరుచుకుంటున్నారు, మనకి ఏం అర్థం అవ్వట్లేదు, సరే కూర్చుందని ప్రసాదం ఇస్తారా, తినేసి వెళ్ళిపోదాం అన్న భావన ఉంటుంది. అలా మెల్లమెల్లగా వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏవో మాట్లాడుతున్నారు వీళ్ళు, కొన్ని మాటలు ఉన్నాయి దీంట్లో, మనకు అర్థమయ్యే మాటలు ఉన్నాయి అన్నది వస్తుంది. మూడోసారి వచ్చిన తర్వాత అదేదో మనకి ఏదో ఉపయోగమైనది, కూర్చుందాం, విందాం, పాశురం ఒక్కొక్కటి చదువుదాం అనిస్తుంది. నాలుగోసారి వచ్చాడు, పాశురాలన్నీ అర్థాలు తెలుసుకుని, అబ్బా ఇంత అద్భుతంగా ఉంది. అట్లా ఆ లెవెల్లోకి మనం తమో గుణాల నుంచి మెల్లమెల్లగా సత్వగుణాల్లోకి వస్తామని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. ఆ తర్వాత ఇవాళ రావణుడిని సంబోధించింది అని చెప్పాం. రావణుడు అనేవాడు మేము ఇంతకుముందు చెప్పుకున్నాం, జయ విజయంలో ఒకడు. ఆ స్వామివారు కేవలం ఆ స్వామివారే వాడికి మోక్షాన్ని ప్రసాదిస్తారు అట్లా ఉన్న వాళ్ళకి. ఆ రావణుడు ఎవరు అంటే అహంకారి. రావణుడి గురించి వారు చెప్పింది ఏంటంటే సుందరమైన లంకా నగరానికి రాజు అయిన రావణాసురుడు అని చెప్పింది. అంటే సుందరమైన రావణాసురుడికి అహంకారం ఎక్కువ. అంటే నేను తప్పితే, రావణ బ్రహ్మ అంటారు యాక్చువల్లీ, బ్రాహ్మణుడు, నేను తప్పితే ఈ ప్రపంచానికి ఎవరికి దిక్కులేదు, నేనే పరమాత్ముని, నేనే గొప్ప అన్నట్టుగా చూశాడు. ఈ ప్రపంచానికి సంబంధించినంత నాకే చెందాలి అన్న అహంకారం ఉన్న రావణాసురుడు. అటువంటి అహంకారిని సంహరించిన రాముడు అని చెప్పింది అనమాట. రావణాసురుడిని చంపాడు అంటే రాముడు ఒక వ్యక్తిని చంపలేదు, ఒక అహంకారం అనే కాన్సెప్ట్ని చంపాడు అనమాట ఆయన. ఆ తర్వాత ఇంకొకటి ఇవాళ ఇంకా బ్రాహ్మణుల గురించి కూడా అమ్మ చెప్పింది అనమాట. బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే పురోహితుడు అంటారు. పురోహితుడు అంటే పురము యొక్క హితం కోరేవాడు బ్రాహ్మణుడు అనమాట. నా పురంలో ఉన్న వాళ్ళందరూ బాగా ఉండాలి అని కోరుకొని ఆ విధంగా ఆ ప్రయత్నంలో ఉండేవాడు బ్రాహ్మణుడు. తన స్వార్థం చూసుకునేవాడు బ్రాహ్మణుడు కాదు. నాకు వస్తే నాకు డబ్బులు ఇస్తే చాలు అనుకునేవాడు బ్రాహ్మణుడు కాదు. పురమంతా బాగా ఉండాలి అనుకునేవాడు బ్రాహ్మణుడు. ఇప్పుడు పురమంతా బాగా ఉండాలి అంటే దాంట్లో కూడా స్వార్థమే ఉంది. మరి ఆటోమేటిక్గా పురమంతా బాగా ఉంది అంటే నేను కూడా బాగా ఉంటాను కదా అందులో, ఆ విధంగా అనమాట. ఈ విధంగా బ్రాహ్మణుడి గురించి చెప్పింది. ఈవేళ పాసరంలో మనము నిద్రలేపిన ఆళ్వారు ఎవరంటే పొయ్యిగై ఆళ్వారు. మనం 3 ఆళ్వార్ల గురించి చెప్పుకున్నాము, మొదల ఆళ్వార్ల గురించి చెప్పుకున్నాము. మన్నటి పాశురంలో పేయి ఆళ్వారిని నిద్రలేపారు. పేయి ఆళ్వారు మొదల ఆళ్వారు అంటే మొదటి 3 ఆళ్వార్లో 3వ ఆళ్వారు. నిన్న పొయ్యిగై ఆళ్వారిని గురించి చెప్పుకున్నాము, ఆయన 2వ ఆళ్వారు అనమాట. ఇవాళ నిన్న పూదత్త ఆళ్వారు గురించి చెప్పుకున్నాము, ఆయన 2వ ఆళ్వారు. ఇవాళ పొయ్యిగై ఆళ్వారు మొదల ఆళ్వారు అంట, అందరికన్నా ముందు ఉండే ఆళ్వారు అనమాట, మొదటి ఆళ్వారు. ఈయన సిద్ధార్థనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం అష్టమి తిథి మంగళవారం శ్రవణ నక్షత్రంలో ఆవిర్భవించారు. ఆయన ఎక్కడంటే కాంచీపురంలో పొయ్యిగై అను సరస్సులో తామర పుష్పంలో అవతరించారు. చూడండి,
మొదటి ఆళ్వారేమో మీకు నల్ల కలువలో ఆయన కనిపించారు. రెండో ఆళ్వారు మన గిరిగింజ పొదలలో దొరికారు. ఈ మూడో ఆళ్వారు ఏంటంటే తామర పువ్వులో దొరికారు అనమాట. ఈయన తామర పుష్పంలో అవతరించారు. వీరి శ్రీ మహావిష్ణువు యొక్క శంఖం, ఆ పాంచజన్యం ఆయనకి మొదలాళ్వారు నిన్న చెప్పుకున్నాం మనం అందాదులు, తిరువందాదులు రచించారు వీళ్ళు. తిరువందాది అంటే మొదటి పద్యంలో ఒక ఆఖరి మాట, నెక్స్ట్ పద్యంలో ఒక మొదటి మాట, అట్లా వచ్చి ఆ చందోబద్ధంగా ఉండే పద్యాలను శ్రీమన్నారాయణ గురించి వీళ్ళు చెప్పారనమాట. ఈ విషయాలు ఇవాళ పాసులలో తెలుసుకోవాలి. జయ శ్రీమన్నారాయణ.